హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ మరియు నమస్కారం అందరికీ. ఈరోజు అక్టోబర్ 11 సాయంత్రం. మీ అందరూ అద్భుతంగా ఉన్నారని ఆశిస్తున్నాను. గత చాలా రోజులుగా చాలా మెసేజ్లు వస్తున్నాయి. నిజంగా వేయల్లో ఉన్నాయి కదా. ఆ మెసేజ్లో చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి, చాలా విషయాలు అడుగుతారు. ఇది చాలా మంచి విషయం, కానీ అందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వడం సాధ్యమవదు. ఆ కారణంగా ఈ వాయిస్ మెసేజ్లో కొన్ని విషయాలను క్లియర్ చేస్తాము. మొదటగా, కొత్త సిస్టమ్ వస్తోంది. మనందరికీ తెలుసు. మిస్టర్ అష్ గారు చెప్పినట్టుగా ముందుగా లింకులు వస్తాయి. ఓకే, అవి ఎలా వస్తాయి మనకు ఇంకా తెలియదు. అది మిస్టర్ అష్ గారే మనందరికీ చెప్పబోతున్నారు. మరియు ఓఈఎస్లో బ్యాక్ ఆఫీస్లో మాకు వచ్చే రోజుల్లో తరువాతి వారంలో చాలా విషయాలను మిస్టర్ అష్ గారు వివరించనున్నారు. తరువాత ప్రాసెస్ను ఎలా నడపాలో మిస్టర్ అష్ గారు అందరికీ చెప్పబోతున్నారు. రెండవ విషయం ఏమిటంటే, చాలామంది ఎలా అన్నారు. ఇది అర్థం. చాలామంది ఇప్పటికే సర్వే ఫామ్ ఫిల్అప్ చేశారు, కానీ కొన్ని వ్యక్తులు మిగిలిపోయారు. అవార్డ్ వారికి తెలియలేదు, లేదా వారు బిజీ అయ్యారు. అందువల్ల వారి కోసం సమయం ఖచ్చితంగా చెల్లదు మరియు డెడ్లైన్ ముగిసిపోయింది. వారు అడిగారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? సాధారణంగా మీరు ఇంకా కొత్త సిస్టంలో జాయిన్ అవ్వవచ్చు. ఎవరితోనైనా లింక్ ద్వారా మీరు ఎప్పుడైనా కొత్త సిస్టంలో చేరవచ్చు. ఎందుకు అంటే ఇది మొత్తం వేర్వేరు సిస్టమ్. మిస్టర్ అష్ గారు తీసుకువస్తున్న తరువాతి చాప్టర్ పూర్తిగా కొత్తది. సిస్టమ్ టోటలీ డిఫరెంట్. ఇది ఓపై విజన్ నుండి డిటాచ్ అయింది. కాబట్టి మీరు కొత్త సిస్టంలు ప్రారంభించడానికి ఎక్కడి నుంచి అయినా ప్రారంభించవచ్చు. ఎవరైనా లింక్ ద్వారా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఓకే, ఉదాహరణకి మనం అందరూ ఆన్ ప్యాసివ్లో ఎలా చేరామో చూడండి. ఎవరైనా ఒక లింక్ ద్వారా మాత్రమే చేరారు మరియు ఎప్పుడైనా చేరారు. ప్రారంభంలో ఎవరు వచ్చారు అనేది ముఖ్యం కాదు. 2018, 2019, 2020లో ఎవరు చేరారు? 2020 వరకు కొత్తమంది చేరుతూ వచ్చారు. ఆన్ ప్యాసివ్ అలా ఉంటుంది. ఇప్పుడు కొత్త సిస్టమ్ కూడా అదే విధంగా ఉంటుంది. లింక్స్ ఉన్నాయి. ఎక్కడో లింక్ ద్వారా సిస్టమ్ ప్రారంభవాలి. నేను ఆన్ ప్యాసివ్లో చేరినప్పుడు దాదాపు 3000 మంది మాత్రమే ఉన్నారు. నాకు లింక్ అందిన తర్వాతనే నేను జాయిన్ అయ్యాను. తరువాత మరిన్ని వ్యక్తులు జాయిన్ అయ్యారు. అలా చేస్తూ మనం లక్షలలో చేరాము. కొత్త సిస్టంలో కూడా అదే జరుగుతుంది. కొన్ని వ్యక్తులు ఇప్పుడే చేరతారు, మరికొందరు తర్వాత చేరతారు. కొంతమంది 15 రోజుల తరువాత, కొంతమంది 10 రోజుల తరువాత, కొంతమంది 1 వారం తరువాత, మరికొందరు 2 నెలల తరువాత, మరికొందరు 1 సంవత్సరం తరువాత చేరవచ్చు. ఇది మొత్తం మీ ఎంపిక. మీరు రావాలా లేదా అది కూడా మీ స్వతంత్ర ఎంపిక. ఎవరితో లింక్ ద్వారా చేరాలనేది కూడా మీ ఇష్టానుసారం. మిస్టర్ అష్ గారు తీసుకువస్తున్న సిస్టమ్ మొత్తం ట్రాన్స్పారెంట్. మీకు రావాలా లేదా అది కూడా మీ ఎంపిక. ఇది పూర్తిగా ఫ్రీ. ఇప్పటివరకు మీ నుంచి ఏదీ తీసుకోవడం లేదు. వచ్చే రోజుల్లో ఎవరు ఏ సమాచారం అందిస్తారో మిస్టర్ అష్ గారు వివరించనున్నారు. ఇప్పుడు ఇంకా ఏ సమాచారం అప్డేట్ చేయబడలేదు. వీడియోలో లింకులు వచ్చిన తర్వాత మిస్టర్ అష్ గారు చెప్పినట్లుగా మనం సిస్టంలో చేరిన తర్వాత చాలా విషయాలను వివరించనున్నారు. ఏ విషయాలను వివరించినారో ఇంకా మనకు తెలుసులేదు. సిస్టమ్ ఎలా నడుస్తుంది, సిస్టమ్ లోపల నుండి ఎలా పనిచేస్తుంది, ఈ అన్ని విషయాలను మనం విక్టరీ విత్ యాష్లోకి వెళ్లిన తర్వాత మిస్టర్ యాష్ గారు మనందరికీ పూర్తిగా వివరిస్తారు. అంటే ఏమిటి? ఈరోజు అక్టోబర్ 11, 2020 నాటికి మనకు తెలిసిన ఒక్క విషయం: మనకు లింకులు వస్తాయి. ఎవరికైనా అవి రావచ్చు. తర్వాత ఎవరైనా ఎక్కడి నుంచి ఏ లింక్ ద్వారా అయినా జాయిన్ కావచ్చు. అది మొదటి విషయం. తరువాత మనం సిస్టంలోకి వెళ్లిన తర్వాత అక్కడ మనకు పూర్తి సమాచారం అందుతుంది. కాబట్టి ఈరోజే ఎవరికైనా చెప్పడానికి కొత్త సిస్టమ్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అంటే అది తప్పు. ఎందుకంటే ఎవరికి కూడా ఇంకా అసలు వివరాలు తెలియవు. మిస్టర్ యాష్ గారే ఇంకా వెల్లడించలేదు సిస్టమ్ ఎలా ఉంటుందో. ఇది మొదటి స్పష్టమైన విషయం. రెండవ విషయం ఏమిటంటే, మళ్ళీ చాలామంది ప్రశ్నిస్తారు, నా టీంలో ఈ వాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వారు ముందు ఆన్ ప్యాసివ్లో ఉన్నారు. ఆన్ ప్యాసివ్లో మీరు టీం తయారు చేశారు. అవును, ఖచ్చితంగా వారు అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడే కొత్తగా సిస్టమ్ ప్రారంభమవుతుంది. అంటే ఏమిటి? కొత్తగా మీరు చేయవలసినది మొత్తం కొత్తగా చేయాలి. నేను ఎల్లప్పుడూ స్పష్టంగా చెప్పను. కొత్త సిస్టంలో టీం ఏర్పరచాలి లేదా ఏర్పరచకూడదు లేదా మరేదైనా చేయాలి. కాబట్టి ఇది ఇంకా మనకు తెలియదు. సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు ఇంకా తెలియదు. కాబట్టి
ఇప్పటికే ఊహాగానం స్పెక్యులేషన్ చెయ్యలేము. మనం చేయవలసింది అందువారు వచ్చిన లింకు ద్వారా ఎవరైనా జాయిన్ అవ్వాలి. రెండువారు లింకు ద్వారా జాయిన్ అవ్వాలి. మిస్టర్ అష్ గారు తర్వాత వివరాలు ఇస్తారు. తర్వాత సిస్టంలోకి చేరిన తర్వాత మిస్టర్ అష్ గారు మనకు సమయానికి సారీ వివరాలు అందిస్తారు. అన్నీ మీకే నిర్ణయం. మీరు కొనసాగాలా లేదా మీరు వెళ్లాలా మీద పూర్తిగా మీ ఎంపిక. ఎవరికీ మిమ్మల్ని అడ్డుకోవడం లేదు. ప్రతి వ్యక్తికి తన వ్యక్తిగత సర్కిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారితో ఇన్ టచ్గా ఉండవచ్చు. ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలుగా మీరు ఈ ఇన్ టచ్గా ఉన్నారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు ఇన్ టచ్గా ఉండవచ్చు. తరువాత మీరు భావిస్తే ఎస్, ఇది మంచి విషయం, అయితే ఎందుకు కాదు? ఆ పని చేయాలి అంటే మీరు దీన్ని చెయ్యడం తగినది. కొత్త సిస్టంలో మిస్టర్ అష్ పూర్తి బాధ్యతతో మంచి సిస్టంను అందించే కమిట్మెంట్లో ఉన్నారు. మిస్టర్ అష్ ఎల్లప్పుడూ కావాలనుకుంటారు ఫౌండర్స్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం. అదే కొన్ని సందర్భాల్లో 6-7 పట్టినా అది ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కాని దీని అర్థం ఏమిటంటే తరువాతిసారి మిస్టర్ అష్ ఆలోచిస్తున్నది అది కమిట్మెంట్తో ఉంటుంది. అంటే తరువాతి వారం అది పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనుభవంతో మిగిలిన లోపాలను పరిష్కరించి సిస్టంను తీసుకొస్తున్నారు. అతను గత లోపాలను తీర్చేయడం ద్వారా కొత్త సిస్టంలో అన్ని వ్యక్తులతో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతను సత్యనిశ్చయంతో నిజాయితీగా పని చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ కొత్త చాప్టర్లో చేరే ప్రతి వ్యక్తిని విజయవంతం చేయాలని మిస్టర్ అష్ కోరిస్తున్నారు. అన్ని ప్రక్రియలను సులభమైన స్థాయిలో అమలు చేస్తారు, ఎవరికి సమస్య రాకుండా. అలాగే నాలెడ్జ్ జ్ఞానం కూడా అందించడానికి ప్రయత్నిస్తారు. అది మీరు తీసుకోవడం ద్వారా మీ పర్సనాలిటీ అభివృద్ధి అవుతుంది. కొత్త సిస్టంను సరియైన రీతిలో అర్థం చేసుకోవచ్చు, అందులోని పనిని సరియైన రీతిలో చేయగలరు. అంతే, మిస్టర్ అష్ గారు సిస్టంలో అన్ని నాలెడ్జ్ మరియు సహాయాన్ని అందించనున్నారు. మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు కేవలం వేచి ఉండాలి, అసహనపడకూడదు. సమయం దగ్గరలో సరికొత్త సమాచారం అందుతుంది. ఎవరినీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. మనకు కేవలం వేటి చేయాలి. సిస్టమ్ రోలౌట్ అయ్యాక మనం ప్రక్రియలు సహజంగా జరుగుతున్నట్లుగా చూడగలం. అత్యవసరంగా రష్ చేసుకోవడానికి అవసరం లేదు. మీరు అరుదైన తెలివైన వ్యక్తులు కాబట్టి ఏదైనా పని చేయాలనిపితే దానిపై మీరు పని చేయవచ్చు. ఏమైనా చెప్పాలనిపితే మీరు సూచనలు సజెస్ట్ చేసుకోవచ్చు. అయితే మొదటి స్టెప్ లింక్స్ వచ్చిన తరువాత ప్రారంభించాలి. తరువాతి స్టెప్ మిస్టర్ అష్ బ్యాక్ ఆఫీస్ ద్వారా వివరంగా చెప్పనున్నారు. దానిని మనం ఫాలో అవ్వాలి. ఎవరితో చేరాలనేది తన అభిరుచి. ఎవరైనా సరే ఎక్కడో చేరే అవకాశం పూర్తిగా ఓపెన్. మీ సర్కిల్ మీరు ఎలా చేయాలనుకుంటారో అది పూర్తిగా మీ ఎంపిక. ఎవరు సరిగ్గా ఉన్నారు, ఎవరు తప్పు, అది కూడా మీ నిర్ణయం. వచ్చే రోజులు చాలా ఎక్సైట్ చేసే రోజులే. అందువల్ల ఫాలో అవ్వండి, బ్యాక్ ఆఫీస్ని ఫాలో అవ్వండి. స్పెక్యులేషన్, ఊహాగానం వద్దు. ధన్యవాదాలు. తదుపరి అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా హృదయపూర్వక ధన్యవాదాలు.